ఏంద్ర బాబు, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏ విధంగా చూసుకున్నా నష్టమే జరుగుతుంది. మిత్రులారా, రైతులారా, మీరు చూసే వీడియో పూర్తిగా చూడండి, నేను చెప్పే మాటలు కూడా వినండి. కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే 6 హామీల మీద మొదటగా సంతకం పెడతానని చెప్పిన మాట 100 రోజులు వాళ్ళకు అనుకూలంగానే 100 రోజుల సమయం పెట్టుకున్నారు. ఈ 100 రోజులలో కూడా 6 గ్యారెంటీలు అమలు చేయలే. అందులో కూడా ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో కథలు ఉన్నాయి. ఒక్కొక్క పథకానికి ఒక్కో రకమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి, ఒక్కో కథ నిలబడి ఉన్నది అందులో. ఇక అది అట్లా పక్కన పెట్టేస్తే, 6 గ్యారెంటీల విషయం అటు పక్కన పెట్టేస్తే, ఇక రైతుల విషయానికి వస్తే రైతు బంధు లేదు, ఎవరికి పడ్డదో తెలియదు, రుణమాఫీ లేదు. ఈ రెండిటి విషయంలో రైతులు నష్టమే. ఇంకో రకంగా నీళ్లు లేక పొలాలు కూడా తగలబెట్టుకున్నారు. కొన్ని చోట్ల పశువులను పశువులతోని ఆ పశువులకు మేతకిచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసుకున్నాం. పూర్తిగా అట్లా కూడా నష్టపోయినారు. ఇక ఈ 2 విషయాలు అట్లా ఉంటే ఇది సర్కార్ చేసిన దుశ్చర్య అంటే మరోవైపు ప్రకృతి కూడా పగబెట్టినట్టే చేసింది రైతుల మీద. ఇదే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వడగండ్ల వాన, మామిడికాయలు రాలిపోవడం, ఇప్పుడే వరిసేన్లు మొత్తం ధ్వంసమై వడ్లు కింద వరిసేన్లు ఆ నారంతా మొత్తం వరి నేలమట్టం అయిపోవడం, ఇట్లాంటి సమస్యలు ఇప్పుడే ఏర్పడ్డాయి. చూడు ధర్నా కూర్చున్న రైతులు, సర్కార్ ఏది సాయం ఏది? ఏం సర్కారు మీకు సాయం చేస్తుందని కూర్చున్నారా? మీరు నెల రోజులు కూర్చున్నా రేవంత్ రెడ్డి దిగి రాడు, మీకేం సాయం చేయడు, మీ పంట నష్టం ఇచ్చేటోళ్ళు ఏం లేరు. కేసీఆర్ పరిపాలన కాదు, ఇది రేవంత్ రెడ్డి పరిపాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన. కేసీఆర్ అయ్యో ఆ బిడ్డలు రోడ్ల మీద కూర్చున్నారు, అయ్యో లబో దిబ్బో అని నష్టపరిహారం ప్రకటించినట్టుగా ఇప్పుడు ఇక్కడ ఉండదు. మీకు నష్టపరిహారం ఇవ్వాలన్నా ఢిల్లీ నుండి పర్మిషన్ వస్తే తప్ప ఈ రైతులకు నష్టపరిహారం రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఇక వడగండ్ల వానతో కామారెడ్డి జిల్లాలో 20,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి. 4 రోజులు అవుతున్నా ఒక్కరు వచ్చింది లేదు. 4 రోజులుగా కూర్చుండి ధర్నా చేస్తురట. 20,000 ఎకరాలకు పైననే నష్టపోయినరు. 20,000 ఎకరాల పైన నష్టపోయినటువంటి రైతులు 4 రోజులుగా ధర్నా చేస్తే కనీసం ఒక్క నాయకుడు కూడా అటు వచ్చి చూసిన పాపాన పోలేదు. గిట్ల నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన. ఈ విధంగా ఉంది. మన రేవంత్ రెడ్డి వీళ్ళ మీద దృష్టి పెట్టాలి, ప్రజల మీద దృష్టి పెట్టాలి, రైతుల మీద దృష్టి పెట్టాలంటే గేట్లు తెరుస్తాం, బీఆర్ఎస్ ఖాళీ చేస్తాం, ఆంధ్రలో పోయి నేను అక్కడ ప్రచారం చేస్తా, లేదంటే లోక్సభ ఎన్నికలకు దేశవ్యాప్తంగా అభ్యర్థులను ఎంపిక చేస్తా అని ఢిల్లీలో కూర్చున్నాడట పోయి. గివి చేసే పనులు. ఈడ రైతులు ఆగమైపోతుర్రు, రోడ్ల మీద ధర్నా చేస్తున్నారు. సొంత రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రంలోనే పరిపాలన సరిగా లేదు, పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎట్లా నమ్మాలి దీన్ని? వాళ్ళు ఎట్లా పరిగణలోనికి తీసుకోవాలి ఈ వ్యవహారము? చూడుర్రి ప్రజలారా, సొంత రాష్ట్రంలోనే దిక్కు లేదు పరిస్థితి, పక్క రాష్ట్రాల్లో పనిచేస్తానంటే ఎవరు నమ్మాలి? ఇక పంట నష్టం లెక్కలు తేల్చేది లేదు, సర్కారు పరిహారం ప్రకటించేది లేదు. ఈ ఆగ్రహానికి గురైన రైతులు మంగళవారం బిక్కనూరు మండలం ఇక అంతంపల్లి శివార్లో 44వ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకోకు దిగడంతో ఇరువైపులా 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 44వ జాతీయ రహదారి మీద కూర్చుండి ధర్నా చేస్తురట. ట్రాఫిక్ జామ్ అయిపోయిందట. ఈ ట్రాఫిక్ జామ్ అయిపోయినా ఏం జరిగినా ఇప్పుడు ముట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పైసలు ఏదైతే ఖజానాలో ఇప్పుడు ఎన్నికల కోసం దాచిపెట్టుకున్న పైసలు మొత్తం బొగ్గిపాలైపోతాయి మిమ్మల్ని ముట్టుకుంటే. అర్థమైందా ప్రజలారా? ఎన్నికల కోసము సొమ్ము పోగు చేసిన సొమ్ము అంతా మీకే పెట్టింది అనుకో, ఎన్నికలలో ఏం పెట్టలేకుండా అయిపోతుంది. మీ రైతుల గురించి ఇప్పుడు పట్టించుకునే పరిస్థితి లేదు. మంచిగా ఎండిపోయినాయి, వాన కూడా మంచిగానే పడింది.
ఇంత నీళ్ళు కూడా మేడిగడ్డ కాళేశ్వరం బోగస్ అని మేడిగడ్డ కాళేశ్వరం మీద ఆయనతో అటో ఇటో దింపారు, దాన్ని కూడా పక్కన పెట్టిరు. ఇవంతా నాటకమే తప్ప ప్రజలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేసి నీళ్ళు అందియాలంటే బ్రహ్మాండంగా అందియచ్చు, కానీ దాన్ని కూడా పక్కన పెట్టిరు. ఎందుకంటే రైతులకు రుణమాఫీ చేయాలి, బోనస్ ఇవ్వాలి, రైతు బంద్ వేయాలి, ఇవాళ పంట కొనాలి. ఇవన్నీ కావాలంటే ఆడ పైకం లేనటువంటి పరిస్థితి. ఇవన్నీ పోవాలంటే ఫస్ట్ మేడిగడ్డ రిపేర్ గురించి మాట్లాడాలి. ఇగో ఇట్లా ఈ అకాల వర్షం వచ్చింది కదా, ఇది కూడా సంతోషమే వచ్చినందుకు. ఓ మట్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా సంతోషమే. మీకేం సాయం చేసే పరిస్థితి ఏం కనబడట్లేదు. ఇగో 100 కోట్ల పంట నష్టం జరిగిందట. సోమవారం వరకు 50,000 ఎకరాల్లో పలు పంటలు ధ్వంసం అయిపోయినాయి. 50,000 ఎకరాలు అయితేంది, 100,000 అయితేంది, ఎన్ని వేలైనా వాళ్ళకి సంబంధం లేదు. 1000 ఎకరాలైనా సంబంధం లేదు. ఇప్పటికే కరువుతో అల్లాడుతున్నటువంటి రైతులను అకాల వర్షం అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి మొదలైనటువంటి ఈదురుగాలు, వడగండ్లతో కూడినటువంటి వానలు, వర్షాలు 50,000 ఎకరాలు పంటలను ధ్వంసం చేశాయి. వాస్తవానికి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అతలాకుతలం అకాల వర్షాలు, కరువుతో అల్లాడుతున్న రైతులకు ఈ అకాల వర్షాలు ఆగమాగం చేసినాయి. నీళ్లు లేక ఆ నీళ్లు లేకనే పంటలు ఎండబెట్టుకున్నారంటే అకాల వర్షం ఇంకా ధ్వంసం చేసింది. ఇక ధ్వంసమైన పంట విలువ రూపాయలు 100 కోట్లకు పైగా ఉంటుందని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఇక బలమైన ఈదురు గాలులతో వరి పైరు మొక్కజొన్న నేల కొరిగితుంటే, వడగండ్లతో వరి గొలుసులు, ఇక మామిడి పూత, ఇక కాయలు రాలిపోతున్నాయి. ఓవైపు కరువు, మరోవైపు వడగండ్లతో రైతులు ఇక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పంటను కాపాడుకునేందుకు దిక్కులేక రోధిస్తున్నారు. 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఇక జరిగినటువంటి పంట నష్టం పైన వ్యవసాయ శాఖ ఆరా తీస్తే ఈ రకంగా ఉంది. 50,000 ఎకరాల పైననే ధ్వంసం జరిగిపోయింది. నష్టపరిహారం జరిగింది. ఎకరాకు 10,000 ఇవ్వండి, మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నటువంటి కథ. ఇక ఎకరాకు 10,000 ఇవ్వండి అని పక్క వాళ్ళు చెప్తే కానీ నిద్రలో నుండి మేల్కొని అయ్యో 10,000 ఇవ్వాలనా అనే ఆలోచన రాదు. ఇంకోళ్ళు ఒడిసి చెప్తే కానీ రేవంత్ రెడ్డికి ఆలోచన రాదు. ఇగో ఇట్లా ఉంది పరిస్థితి. రాళ్ల వానతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి. వడగండ్ల వాన అన్నదాతను ఆగం చేసింది. పంట చేతికొచ్చే సమయంలో కన్నీళ్లు మిగిల్చింది. ఇంటింట ఇలాంటి సమయాల్లో కేసీఆర్ స్వయంగా భరోసా ఇచ్చేవారు. మీరెందుకు స్పందించడం లేదు? ప్రభుత్వానికి హరీష్ రావు ప్రశ్న. ఎందుకు స్పందిస్తారు? కేసీఆర్ అంటే ప్రజల నుండి పుట్టుకొచ్చిండు, ప్రజల బాధలేందో తెలుసు, కష్టాలేందో తెలుసు, ఇచ్చిండు. మరి రేవంత్ రెడ్డి పైసలు అంటేనే పదవి అంటేనే పైసలు. రేవంత్ రెడ్డి పైసలు పెట్టుకున్నాడు పదవిని. రైతులు నాశనం అయిపోయినా పర్వాలేదు, పైసలు పెట్టి కొన్న పదవికి ప్రజల సేవ అసలే జరగదు. గుర్తుపెట్టుకోండి మీరు ఇది. పైసలు పెట్టి అధికారంలోకి వస్తే ప్రజల సేవ అసలే చెయ్యరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. గుర్తుపెట్టుకొని ముందు భవిష్యత్తు ఎట్లుండాలో మీరు గమనించుకోవాలి. ఇక